కరువులో ఉన్నప్పుడు నీ మాట ప్రకారము కెరీతు వాగు దగ్గరకు చేరెను. వాగు దగ్గరకు చేరెను. దైవ జనుడైన ఏలియా కరువులో ఉన్నప్పుడు నీ మాట ప్రకారము కెరీతు వాగు దగ్గరకు చేరెను. నీ మాటకు లోబడగానే వాగ్దానమిచ్చిన నీవు కోలములకు ఆజ్ఞాపించి రొట్టె మాంసమిచ్చావు. నీ మాటకు లోబడగానే వాగ్దానమిచ్చిన నీవు ఆ కోలములకు ఆజ్ఞాపించి రొట్టె మాంసమిచ్చావు. యేసయ్యా కరువులో రొట్టె మాంసమా ఆజ్ఞ కాకులు చేయుట నీ వాగ్దాన బలము. యేసయ్యా కరువులో రొట్టె మాంసమా ఆజ్ఞ కాకులు చేయుట నీ వాగ్దాన బలమా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగోనో యెహోవాను ఆశ్రయించువారు ప్రభువేనందరు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగోనో యెహోవాను ఆశ్రయించువారు ప్రభువేనందరు. యేసయ్యా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగోను. స్తోత్రం ఆమేన్. సొత్తైన ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు నీ మాట ప్రకారము కానాను స్వాస్థ్యముకు బయలుదేరెను. నీ సొత్తైన ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు నీ మాట ప్రకారము కానాను స్వాస్థ్యముకు బయలుదేరెను. నీ మాటకు లోబడగానే వాగ్దానమిచ్చిన నీవు దేవదూతల ఆహారం భూమి మీదకు తెచ్చితివి. నీ మాటకు లోబడగానే వాగ్దానమిచ్చిన
నీవు దేవదూతల ఆహారం భూమి మీదకు తెచ్చితివి యేసయ్యా అరణ్యములో మన్నా ఆహారమా ఆజ్ఞదూతలు చేయుట నీ వాగ్దాన బలమ యేసయ్యా అరణ్యములో మన్నా ఆహారమా ఆజ్ఞదూతలు చేయుట నీ వాగ్దాన బలమా సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను నిమ్మము పిల్లలు లేమి గలవై ఆకలిగొను యెహోవాను ఆశ్రయించువారు పొదువేనందరు యేసయ్యా పొదువనందరు యేసయ్యా అందరూ కలిసి పాడదాం బిడ్డ యేసయ్యా కొదువనందరు యేసయ్యా కొదువనందరు మరలా యేసయ్యా కొదువనందరు యేసయ్యా కొదువనందరు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి
గాక. ప్రతి బలహీనత స్వస్థపరచబడును గాక. తల మొదలుకొని కాళ్ళ వరకు యేసు నామములో స్వస్థత పొందుకొనును గాక. యేసయ్య గాయాల్లో ఉన్న స్వస్థత పొందుకో యేసు నామములో. రబషకత రషదరి బరక షబబ. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. యేసు నామములో మీ వ్యాపారాలు దీవించబడును గాక. వ్యాపారములు దీవించబడును గాక. చేతి పనులు దీవించబడును గాక. వ్యవసాయములు దీవించబడును గాక. ఉద్యోగములు దీవించబడును గాక. పిల్లల చదువులు దీవించబడును గాక. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. జీసస్ లకషబల దురషకరబ షలదరబ. ఆరాధన 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 నీకే. ఆరాధన నీకే. రాజా 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 యేసు రాజా రాజా. యేసు నామములో ప్రార్థనాత్మను పరిపాలించును గాక. ప్రార్థనాత్మను పరిపాలించును గాక. పవిత్రతలో స్థిరపరచబడును గాక. భక్తిలో స్థిరపరచబడును గాక. రైట్ నౌ. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. రాజా రాజా యేసు రాజా. ఆరాధన నీకే. ఆరాధన నీకే. ఆరాధన నీకే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మాతో మాట్లాడయ్యా. నాతో మాట్లాడయ్యా. సంఘముతో మాట్లాడయ్యా. ఈ ప్రజలతో మాట్లాడయ్యా. మాట్లాడే దేవుడా మాట్లాడయ్యా. పలకరించే దేవుడా పలకరించయ్యా. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. మరలా మాట్లాడు. మాట్లాడయ్యా మాట్లాడయ్యా మాట్లాడయ్యా. మంచి యేసయ్యా నీవున్నావనే నా ధైర్యం యేసయ్యా. నీవున్నావని మా ధైర్యం యేసయ్యా. నీవు లేకపోతే బ్రతుకే శూన్యమయ్యా. నీవు లేకపోతే సేవే శూన్యమయ్యా. ఈ స్థితికి కారణం నీ కృపయేనయ్యా. ఈ స్థితికి కారణం నీ కృపయేనయ్యా. నేనేమై ఉన్నానో నీ కృప వలనేనయ్యా. మేమేమై ఉన్నామో నీ దయ వలనేనయ్యా. యేసయ్యా నీకై బ్రతకాలి. యేసయ్యా నీ
నీకై బ్రతకాలి. మాట్లాడయ్యా, 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 మరలా మాట్లాడు. నీ మాట లేకపోతే సంతోషం లేదయ్యా, మాట లేకపోతే వెలుగే లేదయ్యా. మాట్లాడు, 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 నాతో మాతో అందరితో మాట్లాడయ్యా. ఆహా, మాట్లాడయ్యా, మరలా మాట్లాడు. తొట్టిల్లకుండా మమ్మల్ని అందరినీ కాపాడడానికి, నీ మహిమ ఎదుట ఆనందంతో మమ్మల్ని అందరినీ నిర్దోషులుగా నిలవబెట్టడానికి శక్తి కలిగిన అద్వితీయుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశానికి భూమికి మహాప్రభువా, అపురూపమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన ఘనమైన మీ నామానికి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మహాత్యం, మహిమ, ఆధిపత్యం, అధికారం యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు మీ నామమునకే చెందును గాక. నా ప్రాణేశ్వర, ఆకాశమును విశాలపరిచి భూమికి పునాది వేసి శూన్యములో భూమిని వేలాడదీసి సముద్రానికి ఇసుకను సరిహద్దుగా వేసి మానవుని అంతరంగములో జీవాత్మను సృజించిన మహనీయుడా, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యుగ యుగములు మీ నామమునకే చెందును గాక. తండ్రి, ఈ 19వ తేదీ ఆదివారం ఆరాధనలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చావు. నా తల్లి గర్భంలో నేను పిండంగా రూపించబడిన ఆ గడియ మొదలుకొని ఈ గడియ వరకు నన్ను కాపాడింది నువ్వే, నన్ను నడిపించింది నువ్వే, నన్ను పోషించింది నువ్వే, నన్ను పెంచి పెద్ద చేసింది నువ్వే. ఈరోజు నేను కలిగి ఉన్న ఈవులన్నీ మీరు ఇచ్చినవి తండ్రి. నా తల్లి గర్భంలో నుంచి నేను బయటకు వచ్చినప్పుడు వట్టి చేతులతో వచ్చాను ప్రభువా, ఏది తీసుకురాకుండా. రేపు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతో వెళ్ళిపోతాను. ఈ భూమి మీద నేను కలిగి ఉన్న, నేను జీవించినంతకాలం అనుభవించే ప్రతి ఈవి, తినే తిండి, కట్టే బట్ట, ఉండే నివాసం, వాడే వస్తు వాహన ఉపకరణాలు, కలిగి ఉన్న బంధాలు, బాంధవ్యాలు మీరిచ్చినవే తండ్రి. భార్యనిచ్చావు, పిల్లల్నిచ్చావు, సంఘం ఇచ్చావు, విశ్వాసులనిచ్చావు, వస్తు వాహన ఉపకరణాలు సమకూర్చావు. ఈరోజు స్థితిలో నన్ను, మమ్మల్ని అందరినీ నిలబెట్టుకున్నావు. నీవు లేకపోతే మా జీవితానికి అర్థమే లేదు తండ్రి. నీవు లేకపోతే మా జీవితం శూన్యం తండ్రి. అందరి చేత వెలివేయబడిన, తృణీకరింపబడిన మా బ్రతుకుల్ని నీవు కోరుకున్నావు తండ్రి. నీవు లేకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళము. యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధనియులని, యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధనియులని రాయబడినట్లుగా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే మేము ఎంతో ధనులునైనా నిన్ను కలిగి ఉన్న మేము ధన్యులమే. నిన్ను కలిగి ఉన్న మేము ధన్యులమే. మాకంతే చాలు. ఏమున్నా ఏమి లేకపోయినా నిన్ను కలిగి ఉండడమే మాకు ధన్యత తండ్రి. అయ్యా, నీ సన్నిధికి తీసుకొచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఎండ వేడిమిని సహించి నీ బిడ్డలు నీ దగ్గర కూర్చున్నారు తండ్రి. నీ ఆరాధన దినాన్ని ప్రేమించి, నిన్ను ప్రేమించి, నీ ప్రేరేపణకు లోనై మీరు వేసిన ఈల విని ఈ ఆదివారం నీ సన్నిధికి వచ్చి కూర్చున్న ఈ బిడ్డలందరూ యేసు నామములో దీవించబడుదురు గాక, యేసు నామములో ఆశీర్వదించబడుదురు గాక.
పరిశుద్ధాత్ముడా మా మధ్యకి వచ్చి మమ్మల్ని దర్శించబోతున్నందుకు స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య మీరు సంచరించారు, మహిమ పొందారు, స్తుతించబడ్డారు, కొనియాడబడ్డారు, ఆరాధించబడ్డారు. నాయనా, ఇప్పుడు మీరు మాతో మాట్లాడే సమయం ఆసన్నమైతే నీ మాట వెలుగు కలిగిస్తుంది. నీ మాట వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగునని నీ వాక్య సెలవిచ్చింది తండ్రి. ఆ వెలుగు ఇప్పుడు కలగాలి. ప్రజల జీవితాల్లో వెలుగు, కుటుంబాల్లో వెలుగు, వ్యాపారాల్లో వెలుగు, చేతి పనుల్లో వెలుగు, ఉద్యోగాల్లో వెలుగు, భవిష్యత్తులో వెలుగు, అడుగు పెట్టే చోట యేసు నామములో వెలుగు కలుగునుగాక. నాయనా, ఈ మందిరంలో కూర్చున్న మాలో ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. మేము నీతిమంతులం కాదు. ఒకవేళ ఏదైనా నీతి ఉందంటే అది మురికి పేలిక. మా నీతి నీవే, మా నీతి నీవే తండ్రి. నీ నామమునందలి విశ్వాసం, మీరు కార్చిన రక్తమును బట్టి మేము రక్షించబడి నీతిమంతులుగా మార్చబడ్డాం. మా మీద కప్పబడి ఉండేది మా నీతి కాదు, యేసయ్యా నీ నీతి. సిలువలో మీ నీతి మా మీద కప్పబడింది. మేము దేవుని నీతి అయి ఉన్నాము తండ్రి. అందుకు మేము నీతిమంతులమే. శరీరంలో ఉన్న మేము ఈ వారం దినాల్లో, గతించిన దినాల్లో చేసిన ప్రతి అపరాధ దోషాలు ఇంకా మాలో కొందరిని పట్టుకుని ఉన్నాయి. ఈ ఉదయకాల ఆరాధనలో 2000 సంవత్సరాల క్రితం గొల్గొతా కలువరి కొండ మీద మా నిమిత్తమై మీరు కార్చిన శ్రేష్టమైన, నిష్కల్మషమైన, నిర్దోషమైన, నిరపరాధ, పరిశుద్ధ, పవిత్ర, పాప పరిహారార్థ బలి రక్తం మా అందరి మీద మరొక్కసారి ప్రోక్షించి మమ్మల్ని అందరినీ పవిత్ర పరచినందుకై మీకు మహిమ కలుగును గాక. మమ్మల్ని అందరినీ పవిత్ర పరచినందుకై మీకు మహిమ కలుగును గాక. ఏ చాకలి వాడు చలువ చేయాలని తెల్లగా మా బ్రతుకులు కడిగినందుకై మీకు స్తోత్రం. మమ్మల్ని కడగండి తండ్రి. కడగకపోతే మాలో మచ్చలు, మరకలు ఎక్కువైపోయినాయి అయ్యా. మేము మీ అందుకు వచ్చి మా పాపల విషయమై పశ్చాత్తాపడి అడిగి మన పాపములు మనం ఒప్పుకొని ఎడల నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడన్న లేఖనం ప్రకారం మా ప్రతి బలహీనత, గతించిన వారంలో ముందు దినాల్లో చేసిన ప్రతి పాపం మా జీవితాలు కడిగి పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. మందిరంలో కూర్చున్న ప్రతి బిడ్డ యేసు నామములో శుద్ధి చేయబడును గాక. శుద్ధి చేసినందుకై మీకు స్తోత్రం. ఇప్పుడు మేము నీతిమంతులమే అయినా ఈ లోకంలో మేము ఎలా నడవాలో, మా ప్రవర్తన ఎలా ఉండాలో, మేము బ్రతికినంత కాలం నీ కొరకు సాక్షిగా ఎలా జీవించాలో అయ్యా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కొందరు పట్టబడి ఉన్నారు, బంధించబడి ఉన్నారు. కొందరు మనశ్శాంతి లేకుండా దిగులుతో వచ్చారు, అనేక రకాల సమస్యలతో వచ్చారు, ఏడుపుతో వచ్చారు, వేదంతో వచ్చారు, గుండె పగిలే రోదంతో వచ్చారు తండ్రి. నేను ఒక్కడనే ఎంతమందికి అర్థమయ్యేటట్టుగా నేను చెప్పలేను ప్రభువా. నాకు చేత కాదు ప్రభువా. నోటి మాంద్యం, మాట్లాడడం చేత కాదు, అసలే జ్ఞానం లేదు. కేవలం నువ్వు పిలుచుకున్నావన్న ఒక్క ధైర్యంతో ఇక్కడ నిలబడి ఉన్నాను తండ్రి. పరలోక బలిపెట్టుకు నిప్పుతో యెషయా గారి పెదాలు కడిగి వాడుకున్నవాడా, అదే పరలోక బలిపెట్టుకు నిప్పుతో మీ సేవకుని పెదాలు కడిగి తగిలించి పవిత్రపరచి మీ పరిచర్య కొరకు ఈరోజు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడితే ఈ బిడ్డలందరూ సంతోషంగా వెళ్తారయ్యా. మీరు మాట్లాడితే ఈ బిడ్డలు ఆనందంతో వెళ్తారయ్యా. మీరు మాట్లాడితే ఈ బిడ్డలో లేక దూడల వల్లే గంతులేస్తూ వెళ్తారయ్యా. మీ మాట ప్రజలను పులకింప చేయును గాక. హోలీ జడ్జి మినిస్ట్రీలో ఉన్న ప్రతి బిడ్డ వాక్యము విన్న ప్రతిసారి దేవుడే నాతో మాట్లాడాడని మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళుదురుగాక. దేవుడే నాతో మాట్లాడాడని మాట్లాడుకుంటూ వెళ్ళుదురుగాక. పాస్టర్ గారు నా గురించే చెప్పారు అనే మాట ఇక మినిస్ట్రీలో వినపడకూడదు తండ్రి. అట్టి మానవ ఆవేశం యేసు నామములో కనుమరుగైపోవునుగాక అని ప్రార్థిస్తున్నాను. నువ్వు మాట్లాడితే బిడ్డలు కదిలించబడతారు. నీ మాటలో ప్రేమ ఉంటుందయ్యా, నీ మాటలో ఆదరణ ఉంటుందయ్యా, నీ మాటలో నెమ్మది ఉంటుందయ్యా, నీ మాటలో ధైర్యం ఉంటుందయ్యా, నీ మాటలో ఓదార్పు ఉంటుంది, నీ మాటలో సహనం ఉంటుంది. ఒక మనిషి వలె మాట్లాడే దేవుడు కాదు తండ్రి. నీవు మాట్లాడితే ఆ పిలుపు వినాలని మేము ఆశపడుతున్నాం. నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీ సేవకుడు నీ పాదాల దగ్గర పడి ఉన్నాడు. ఒక పాత్రగా వాడుకొని ఈరోజు నీ బిడ్డలు ధైర్యపరిచి పంపించండి. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మహిమ పొందిన మీరు
ముందున్న కార్యక్రమంతో జయప్రదంగా జరిగించి మీ బిడ్డలతో మీరే మాట్లాడి ఉజ్జీవింపజేసి లేక దూడల వంటి ఆనందాన్ని ఇచ్చి మందిరం నుంచి సంతోషంగా బిడ్డలు వెళ్ళడానికి సహాయం చేసి నీ మందిరములో ఉన్న మేలుల చేత మమ్మల్ని అందరూ తృప్తిపరిచి పంపమని, ముందున్న వారానికి సరిపోయిన ఆశీర్వాదం, నెలకి సరిపోయిన ఆశీర్వాదాన్ని మాకు ఇచ్చి పంపమని న్యాయాధిపతి అని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.